మా అమ్మ నాకు కావాలని నేను ఎన్ని దేవాలయాలకు వెళ్ళి ఎన్ని మొక్కులు మొక్కినాను మా అమ్మను బ్రతికించమని. ఆ దేవునికి మాత్రమే తెలుసు. మా అమ్మ అంటే నాకు చాలా చాలా ఇష్టము. మా అమ్మ అంటే నాకు చాలా చాలా ప్రేమ. ప్రతి ఒక్కరూ అమ్మను ప్రేమించండి. అమ్మ లేనిది మనము లేము. అమ్మకు సేవ చేస్తే సత్ఫలితములు ఆ దేవుడు కల్పిస్తాడు. తల్లి సేవ చేసిన ప్రతి ఒక్కరిని ఆ దేవుడు అమితంగా ప్రేమిస్తానని ఆ దేవుడే చెప్పినాడు. మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళినాక ఏడుస్తుంటే వచ్చిన పాట రాసి పాడుతున్నాను. గగనానికి నిచ్చెనేసి తీసుకొచ్చే శక్తి లేదు, వైకుంఠ ద్వారాలకు మెట్లు వేసి తీసుకొచ్చే శక్తి ఇవ్వలేదు ఆ శివుడు. గగనానికి నిచ్చెనేసి తీసుకొచ్చే శక్తి లేదు, వైకుంఠ ద్వారాలకు మెట్లు వేసి తీసుకొచ్చే శక్తి ఇవ్వలేదు ఆ శివుడు. ఎందుకు తల్లి బ్రతుకు, మరి ఎందుకు తల్లి జన్మ, ఎందుకు తల్లి బ్రతుకు, మరి ఎందుకు తల్లి జన్మ, కన్న తల్లిని రక్షించుకోని జన్మ నాదాయే. గగనానికి నిచ్చెనేసి తీసుకొచ్చే శక్తి లేదు, వైకుంఠ ద్వారాలకు మెట్లు వేసి తీసుకొచ్చే శక్తి ఇవ్వలేదు ఆ శివుడు. తల్లి పైన ప్రేమ పెంచుకుంటే సరిపోదు, రామునంత శక్తిని సంపాదించాలి. తల్లి పైన ప్రేమ పెంచుకుంటే సరిపోదు, శ్రీరామునంత శక్తిని సంపాదించాలి. ఎన్ని కోట్లు ఆకాశమంతా పరిచిన నువ్వు నాకు దొరకవని పసిబిడ్డలా సాదుకుంటిని. మనసెలా ఒప్పెను ఆ శివునికి తల్లి బిడ్డల వేరు చేయాలని. గగనానికి నిచ్చెనేసి తీసుకొచ్చే శక్తి లేదు, వైకుంఠ ద్వారాలకు మెట్లు వేసి తీసుకొచ్చే శక్తి ఇవ్వలేదు ఆ శివుడు. నిన్ను బ్రతికించుకుందామని నా మనసు వేగంగా పరిగెత్తింది, నిన్ను బ్రతికించుకుందామని నా మనసు వేగంగా పరుగెత్తింది. వాయువును అందుకోవాలని, అనంత శక్తినే కలవాలని, మనసు పరిగెత్తినంతగా అనంత శక్తిని కలవలేకపోయాను. గగనానికి నిచ్చెనేసి తీసుకొచ్చే శక్తి లేదు, వైకుంఠ ద్వారాలకు మెట్లు వేసి తీసుకొచ్చే శక్తి ఇవ్వలేదు ఆ శివుడు. అనారోగ్యాలెందుకు సృష్టించాడు ఆ దేవుడు, అనారోగ్యాలెందుకు సృష్టించాడు ఆ దేవుడు. బండరాయి ఓలే బందీ అయినాడు దుష్ట శక్తుల చెరసాలలో. దుష్ట శక్తులకు అంతం ఎప్పుడు సూచిస్తాడో మరి. గగనానికి నిచ్చెనేసి తీసుకొచ్చే శక్తి లేదు, వైకుంఠ ద్వారాలకు మెట్లు వేసి తీసుకొచ్చే శక్తి ఇవ్వలేదు ఆ శివుడు. ఎందుకు తల్లి బ్రతుకు, మరి ఎందుకు తల్లి జన్మ, ఎందుకు తల్లి
బ్రతుకు